ఇప్పుడు టైప్ 1 డయాబెటిక్, టైప్ 2 డయాబెటిక్ కన్నా ఈ టైప్ 5 అనేది ఎక్కువ డేంజరా, ఎక్కువగా హాని కలిగిస్తదా ఆ పేషెంట్‌కి? అంటే టైప్ 5 ఏ విధంగా డేంజర్ అంటే అమ్మ, ఇది ఎక్కువగా మాల్ నరిష్డ్ ఏరియాస్ లో ఉండొచ్చు. పావర్టీ, బిలో పావర్టీ లైన్, వేర్ మదర్స్ ఆర్ ఎక్స్పోజ్ టు అండర్ నరిష్మెంట్. సో కొన్ని ప్రాంతాలు, ఇండియా ఇస్ అ వనరబుల్ ప్లేస్. తర్వాత కొన్ని సౌత్ ఏషియన్, సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్, సౌత్ అమెరికన్ కంట్రీస్, లైక్ వెస్ట్ ఇండీస్, ఇట్లాంటి ప్లేసెస్ లో కొన్ని చోట్ల మాల్ నరిష్మెంట్ ఇప్పటికీ కూడా, పావర్టీ బిలో ఉన్న అండర్ నరిష్మెంట్ ని మనం రికగ్నైజ్ చేయకుండా ఉండలేకపోతున్నాం. సో అఫ్ కోర్స్ డయాబెటీస్ టైప్ 2 వచ్చేదంతా ఓవర్ నరిష్మెంట్. ఇప్పుడు చైల్డ్హుడ్ ఒబేసిటీ పెరిగిపోయింది. దీనికి వ్యతిరేకమైన సిచ్యువేషన్ ఏంటంటే అండర్ నరిష్మెంట్. సో ఇది డేంజరస్ ఎందుకు అవుతుందంటే, మిస్డయాగ్నోజ్ అవుతుంది. వీళ్ళకి ట్రీట్మెంట్ అవకాశాలు తక్కువ ఉంటాయి, డయాగ్నోస్టిక్ అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇంకోటి, ఈ డయాబెటీస్ మీద డాక్టర్స్ కి పెద్ద పరిచయం లేనందుకు ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది తెలియకపోవచ్చు. చాలా మంది డాక్టర్సే మిస్డయాగ్నోస్ చేసి మెట్ఫార్మిన్ తో, ఓరల్ డయాబెటిక్ ఏజెంట్స్ తో కూడా ట్రీట్ చేసి, ఈ పర్టికులర్ డయాబెటీస్ ని రెండు విధాలా ట్రీట్ చేయొచ్చు, ఓరల్ మెడికేషన్స్ కూడా అండ్ ఇన్సులిన్ కూడా అనే ఒక అపోహ కూడా ఇందులో ఉంది. సో పూర్తి క్లారిటీ లేకపోవటం ఒక పెద్ద డేంజరు. వనరబుల్ పాపులేషన్ లో రావటం రెండో డేంజరు. మూడో డేంజర్ చాలా బ్రిటిల్ గా ఉండటము, అది మన డయాగ్నోసిస్ కి చెక్కకుండా ఉండటము, దీని కేసెస్ కూడా ఆన్ ద రైజ్ ఉండటం అనేది మూడో డేంజర్ అనుకోవచ్చు. సో ట్రీట్మెంట్ గైడ్ లైన్స్ లేకపోవటం అన్నిటికంటే ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్. సో పేషెంట్స్ ని అవేర్నెస్ గా ఎలా చూడాలంటే, మనం చాలా అండర్ నరిష్ పీపుల్ లో డయాబెటీస్ మిస్ అవ్వకుండా వాళ్ళని కేస్ ఫైండింగ్ తెరపైకి తీసుకొచ్చే ఇలాంటి ఇన్నోవేటివ్ థింకింగ్ ఉండి డాక్టర్స్ డయాగ్నోస్ చేయగలిగే ముందుకు రావాలి. డాక్టర్స్ కి సిమ్టమ్స్ అన్ని తెలిసి ముందుకు రావాలి. పేషెంట్స్ కూడా ఇట్లా సిక్ అయిన పిల్లలు, అండర్ నరిష్ పిల్లలు కూడా డయాబెటీస్ రాగలదు అనే ఒక అవగాహన తెచ్చుకుని డాక్టర్స్ దగ్గర తీసుకెళ్లి టెస్ట్ చేయించడం చాలా ముఖ్యం అవుతుంది.